ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదని, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల కష్టాలు గోసలు తీరుతాయని, ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అనేక ఆశలు కలలు కన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు కాబట్టి ఒక 2 నిమిషాలు మా సిద్దిపేట జిల్లా సమస్యలు. మనం కూర్చుంటున్నటువంటి ఈ ప్రాంతానికి పక్కనే కొండపాకని ఒక మండలం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తపాసుపల్లి అనే రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకి నీళ్లు ఇస్తామని చెప్పి తపాసుపల్లి రిజర్వాయర్ ని ప్రారంభించి కొండపాక మండల పరిధిలో ఉన్నటువంటి బందారం ఇతర గ్రామాల ఒక 8 గ్రామ పంచాయతీలు చివరిగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి 10 సంవత్సరాల నుంచి నీళ్లు ఇవ్వట్లేదు. గత 1.5 ఇయర్ నుంచి నేను ఎంపీ కలిసిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రికి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు కొంత ఫైల్ కదిలింది. దయించి అందరికీ నీళ్లు వచ్చినాయి. చుట్టూ కొండపాక మండలంలో ఉన్న ఒక 8 గ్రామాలకి తపాసుపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు వచ్చేలాగా చూడాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి అధ్యక్షులుగా మీరు, అప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పుడు మీరు మేము ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెల్లో నిద్ర చేసి మల్లన్న సాగర్ పూర్తయితే దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పొలానికి నీళ్లు వస్తాయని, నష్టపోయినటువంటి రైతన్నకి నష్టపరిహారం సరైన రీతిలో అందిస్తామని చెప్పి ఆ రోజు ప్రతిపక్ష నేతలుగా మీరు మేమందరం కొట్లాడటం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. కానీ ఏ దుబ్బాక నియోజకవర్గం అయితే మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీళ్లు కట్టడానికి భూమిని కోల్పోయిందో, ఆ దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఇంకా చాలా గ్రామాలకి కాలువలు రాలేదు, చెరువుల ద్వారా నీళ్లు అందించడం జరగట్లేదు. కాబట్టి దయచేసి ఈ 2 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు, ఇప్పుడు నేను మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్న ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ వెళ్లిన తర్వాత దయచేసి నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి మాకు ఈ 2 రిజర్వాయర్లకు సంబంధించినటువంటి నీటి కోస తీర్చాలని. మొదటిసారి మీరు సిద్దిపేట జిల్లాకి, సిద్దిపేట ప్రాంతానికి మొదటిసారి వచ్చినారు కాబట్టి ఈ ప్రాంత రైతన్నల కష్టాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇకపోతే ఈ రోజు కార్యక్రమం రైతన్నలకు సంబంధించిన కార్యక్రమం. ఆయిల్ ఫెడ్ మనం పెట్టుకోవాల్సినటువంటి పామాయిల్ మొక్కలకు సంబంధించి మొట్టమొదటిసారిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాలో ఈ పంటని బాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. సిద్దిపేట ప్రాంతానికి ఈ పంటను తీసుకురావాలని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కొన్ని చర్యలు తీసుకున్నప్పుడు రైతన్నలు భయపడి ముందుకు రాక ఈ ఫామ్ ఆయిల్ చెట్లు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు నేను అప్పుడే కొత్తగా గెలిచినటువంటి దుబ్బాక శాసనసభ్యునిగా నాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 16 ఎకరాల వ్యవసాయ భూమిలో పామ్ ఆయిల్ సాగు చేయడంతో పాటు మా దుబ్బాక రైతన్నలందరినీ కూడా ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు పంపించి సిద్దిపేట జిల్లా రైతాంగం పామాయిల్ వైపు అడుగులు వేసే రీతి లోపల మేము రైతన్నలకు ఆ రోజు చేదోడు వాదోడుగా నిలబడ్డాం. అటు భారత ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పామాయిల్ మొక్క దగ్గర నుంచి మొదలుకొంటే పంట వచ్చే 4 సంవత్సరాల దాకా భారత ప్రభుత్వం ఒక రైతుకి ఒక ఎకరాకి 4,200 రూపాయలు నగదు ఎట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు రైతు భరోసాలు ఇస్తా ఉన్నాయో అదే రకంగా పామాయిల్ వేసుకున్న ప్రతి రైతుకి 4 సంవత్సరాలు పంట వచ్చేలోపు ప్రతి ఒక్కరికి ఎకరాకి 4,200 రూపాయలు ఇస్తూ భారత ప్రభుత్వం ఈ పంటను ప్రోత్సహిస్తా ఉంది. అన్న చాలా మంది వేసిరు, ఇంకా మేము వేయాలన్నా? ఇప్పటికే తుమ్మల గారు తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో వేసిరని చెప్తున్నారు. ఇంకా మేము వేస్తే పామాయిల్ పంటకి రేట్ వస్తుందని చాలా మంది రైతులు గ్రామాలకు పోయినప్పుడు అడుగుతా ఉన్నారు. దీనికి నక్కల భయం లేదు, కుక్కల భయం లేదు, అడవి పందుల భయం లేదు, అతివృష్టి భయం లేదు, అనావృష్టి భయం లేదు, దొంగలు ఎత్తుకపోరు. ఎవరు కూడా ఈ పామాయిల్ చెట్లను నాటినప్పుడు మనకి ఏ రకంగా అటు ప్రకృతి గాని ఇటు మనుషులు గాని అటు అడవి జంతువులు గాని నష్టం చేయకుండా ఈ పంట అన్ని రకాలుగా సురక్షితంగా ఉంటది. కాబట్టి ఇంకా ఎంత వేసినా భారతదేశం 2014 నుంచి ఇంకా పామాయిల్ ని దిగుమతి చేసుకునేటువంటి స్థితిలోనే ఉంది. కాబట్టి మనం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల పామాయిల్ సాగుని 10 లక్షల ఎకరాలకు విస్తరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పామాయిల్ సాగుని ఎంకరేజ్ చేస్తుందని, మీకు కావలసినటువంటి డబ్బులు పూర్తి స్థాయిలో అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతన్నల్ని క్రాప్ డైవర్షన్ వరకు క్రాప్ ఎప్పటికీ వరి నీళ్ళు వచ్చినాయి కదా అని వరి పంట వేసే బదులు పంట మార్పిడి విధానం వైపు రైతన్నలు ముందుకెళ్లాలని కోరుకుంటూ హార్టికల్చర్ సెరికల్చర్ తో పాటు పామాయిల్ సాగులో కూడా రైతన్నలు మరింత నైపుణ్యం సాధించే రీతిగా వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా మంత్రి తుమ్మల గారు పడుతున్నటువంటి కష్టానికి మనందరం కూడా వారిని అభినందిస్తూ
ప్రతి రైతు పామాయిల్ సాగులో ముందడుగు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈ జిల్లా సమస్యలు మరికొన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారు, వాటిని రాతపూర్వకంగా మీకు అందించాలనుకుంటున్నాం. ఉదాహరణకి గజ్వేల్ కి రింగ్ రోడ్ అని వేసిండ్రు, 10 ఏళ్ళైంది రింగ్ రోడ్ ఇంకా పూర్తి కాలేదు. ముఖ్యమంత్రి గారు కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ 2-3 సమస్యలు ఉన్నాయి. గజ్వేల్ కి సంబంధించినటువంటి ఆ రింగ్ రోడ్ పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గం రాష్ట్రంలో అనేక రకాలుగా కొంత వెనుకబడి ఉంది. భవిష్యత్తులో ఏమైనా పరిశ్రమల్ని మంజూరు చేయడానికి అవకాశం ఉంటే దుబ్బాక శాసనసభ నియోజకవర్గాన్ని మీరు ఎట్లయితే కొడంగల్ వైపు ప్రతి అంశాన్ని మీ వైపు డ్రైవ్ చేసుకుంటా ఉన్నారో అట్లే మా దుబ్బాక వైపు కూడా ఓ కన్నుంచాలని దయచేసి కుడి చేయి కొడంగల్ అయితే ఎడమ చేయిని కనీసం దుబ్బాక వైపు చూపించాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ కొన్ని రోడ్లు కొన్ని కాలేజీలు మీకు వినతి పత్రం అందజేస్తా ఉన్నాం. దయచేసి వాటిని మంజూరు చేయాలని ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందున్నటువంటి రైతన్నలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.